నమస్తే తెలంగాణ ఆస్పిరెంట్స్. మనం ఈ గవర్నమెంట్ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా ప్లాన్ ఏతోనే దిగుతాం ప్రిపేర్ కావడానికి. ద డే ఆఫ్ ఫిల్లింగ్ ద ఫామ్ టిల్ రైటింగ్ ద ఎగ్జామ్ మనం ఓన్లీ ప్లాన్ ఏతోనే మనం ఎగ్జామ్కి మనం ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి దిగి ప్రిపేర్ అయ్యి కూర్చుంటాం. మనం అది కొంతమంది ఇన్స్టిట్యూట్ చదువుకోవచ్చు, కొంతమంది ఇంట్లోనే కూర్చొని చదువుకోవచ్చు, కొంతమంది ఆఫ్లైన్ చదువుకోవచ్చు, కొంతమంది ఆన్లైన్ చదువుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ది ఆస్పిరెంట్, అది వాళ్ళ కంఫర్ట్ బట్టి, వాళ్ళ స్ట్రెంత్ బట్టి. కానీ ఈ ప్లాన్ ఏలో మనం ప్లాన్ బి మర్చిపోతాం. అదే చేసే పెద్ద మిస్టేక్ మన ఆస్పిరెంట్స్. ఎందుకంటే మనం ఎగ్జామ్ని చాలా ప్రాక్టికల్గా ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్లో మర్చిపోయి ఎమోషనల్గా చాలా థింక్ చేస్తాం. మనం రీల్స్ చూసో, మన పక్కింటి వాళ్ళు, మన సొసైటీలో వాళ్ళ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీని చూసి, లేకపోతే మూవీస్లో చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పైర్ అయ్యి ఓకే అట్లా ప్రిపేర్ అవుతాయి. కానీ ఇన్స్పైర్ అయ్యి ఎమోషనల్ అయిపోయి చాలా ఎమోషనల్ అయిపోయి ఆ స్టెప్ తీసేసుకొని ఈ ప్రిపరేషన్ దిగితే చాలా చాలా కష్టం. ఎందుకంటే 3 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్: ఎమోషన్తో, ప్రాక్టికాలిటీ అండ్ ఇంటెలిజెన్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా డిటర్మైన్ చేస్తాయి ఎగ్జామ్ ప్రిపరేషన్కి. ఈ ప్లాన్ బిలో ఎందుకంటే ఈ ప్లాన్ బి విల్ గివ్ యూ ఒక హోప్ కి ప్లాన్ ఏ కాకపోతే. బట్ ప్లాన్ బి పైన డిపెండ్ కావద్దు. మొత్తం ప్లాన్ ఏ పైన 200% రగ్డ్ మీ ఎనర్జీ, మీ టైం, మీ స్వెట్ మొత్తం ఇచ్చేసి కాకపోతే అప్పుడు మీరు ప్లాన్ బి చూసుకోవాలి. ప్లాన్ బి కూడా ఒక టైం లైన్ పెట్టుకోవాలి ప్రిపరేషన్. మీరు ఎన్ని ఇయర్స్, ఎందుకంటే ఎగ్జామ్కి టైం ఒకసారి ఇస్తే పోతూనే ఉంటుంది. ఓకే 1 year ఇచ్చేసాం, అరే ఇంకొక 1 year కదా, 2nd year, 3rd year, 4th year, అట్లా అనేది ప్రొలాంగ్ అయిపోయి 3 to 7, 8 years అయిపోతుంది లాస్ట్ ఎలిజిబిలిటీ వరకు. చాలామంది ఎక్స్పీరియన్స్ అట్లా వాళ్ళ టైం కానీ వాళ్ళ ఏజ్ కానీ చాలా పోతుంది, చాలా స్కిప్ అయిపోతారు. కరెంట్ మార్కెట్ స్టాండర్డ్స్కి వాళ్ళు అప్గ్రేడ్ కాలేకపోతారు. చాలా డేంజర్ అది, అండ్ చాలా కష్టం కూడా మళ్ళీ వాపస్ ఫీల్ రావాలంటే. మనకి మెయిన్ కొన్ని ఆప్షన్స్ మనం ప్లాన్ బిలో ఏం పెట్టుకోవచ్చు. కాకపోతే ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి ఒక ప్రాక్టికల్ వేలా అంటే మనం ఫస్ట్ చూస్తే మనం ఈ ప్రిపరేషన్ ఉన్న నాలెడ్జ్తోని, సబ్జెక్టివ్ నాలెడ్జ్తోని మంచి కోర్ మనం చదువుకుంటాం కాబట్టి మనం దీంతో పిహెచ్డి చేయవచ్చు వేరే సబ్జెక్ట్స్లో, ఎంఏ చేయొచ్చు. లైక్ పిహెచ్డి ఇన్ హిస్టరీ, ఎంఏ ఇన్ హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ చేస్తే ఏంటంటే మనకు ఒక డిగ్రీ వస్తుంది మనకి కంటిన్యూషన్లో. ఇవి ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ డిగ్రీస్ కాబట్టి మీ విషయంలో జాబ్స్కి ఈజీ అయిపోతుంది రావడానికి. ఇంకోటి ఏంటంటే మీరు కన్సల్టెంట్గా పోవచ్చు, వేరే ఇన్స్టిట్యూట్లో లేకపోతే వేరే కాలేజెస్లో ఫ్యాకల్టీగా పోవచ్చు, ఒక టీచర్గా జాయిన్ కావచ్చు. ఒక సేఫ్టీ ఉంటుంది ఒకటిది. మన సెకండ్ వచ్చేసి మీరు ప్రైవేట్ స్కూల్స్లో ఆ 6th to 12th స్టాండర్డ్స్ ఏదో ఉంటుందో దానిలో జాయిన్ కావచ్చు. ఎందుకంటే ఈ ప్రిపరేషన్లో ఆల్మోస్ట్ సిలబస్ 6th to 12th స్టాండర్డ్ బేసిక్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మనం మొత్తం చదువుకున్నప్పుడు 1-2 years చదువుకున్నప్పుడు మన బేసిక్స్ క్లియర్ అయిపోతాయి ఆ టాపిక్ పైన. ఇంకెందుకు 6th to 12th కాబట్టి స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి మనం చదివించవచ్చు. అక్కడ ఒక మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అటు పోయి యూ కెన్ సర్వైవ్, జాబ్ ఉంటుంది, మళ్ళీ మాట్లాడుకోవచ్చు, టైం పడుతుంది. థర్డ్ వచ్చేసి ఎక్కడైతే మనం ప్రిపేర్ అవుతామో అదే సర్కిల్లో, అదే కమ్యూనిటీలో, కాంపిటేటివ్ సర్కిల్లో మనకు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ మనకి. మన సర్కిల్లో ఫ్రెండ్స్ వాళ్ళో, ఫ్యాకల్టీ వాళ్ళకో, ఫ్యాకల్టీ ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అయితే ఎవరో ఫ్యాకల్టీకి మీ ఫేస్ గుర్తుంటుంది, ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి నీ గుర్తుంటుంది. ఓకే పలానా అమ్మాయి అబ్బాయి ఒక క్యాండిడేట్ చాలా మంచిగా నాలెడ్జ్ ఉంది, అటెంప్ట్ ఇచ్చిండు, స్కోప్ ఉంది అంటే వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్గా జాయిన్ అయిపోయి ఒక 6 to 9 months జాయిన్ అయిపోయి ఏదో సబ్జెక్ట్ మీకు మంచిగా అనిపిస్తుందో దానిపైన మీరు ట్రైన్ అయ్యి సీనియర్ ఫ్యాకల్టీతో వర్క్ చేసి అదే ఇన్స్టిట్యూట్లో లేదా వేరే ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యి ఒక ఫ్యాకల్టీగా పోయేసి ఒక ప్రాక్టీషనర్గా మీరు జాయిన్ కావచ్చు. ఫోర్త్ మనకు వచ్చేసి ప్రైవేట్ జాబ్ సైడ్. ప్రైవేట్ జాబ్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. కానీ ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ పోయినప్పుడు మీరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి అని కరెక్ట్ మనం చూసుకోవాలి. మనం చదువుతాం కదా ఎకనామిక్స్లో కూడా కి ఆల్ ఆర్ స్కిల్ బేస్డ్ జాబ్స్ అని, నాన్ స్కిల్ జాబ్స్. దాన్ని బట్టి మనం చూసుకోవాలి కి నా నాలెడ్జ్, నా స్కిల్ ఏంటి, నేను ఎక్కడ ఫిట్ అవుతా, ఐటీ సైడా, నాన్ ఐటీ సైడా, లేకపోతే దానికి ఏం రిక్వైర్డ్, నేను స్కిల్ డెవలప్ చేసుకోవాలా, ట్రైనింగ్ తీసుకోవాలా, సర్టిఫికేట్ తీసుకోవాలా, అన్నీ చేస్తే అట్లీస్ట్ స్కోప్ ఉంటుంది, ఒక ఆప్షన్ వస్తుంది మనకి ప్రైవేట్ జాబ్స్. లింక్డ్ఇన్లో కానీ, నాక్లో కానీ, లేదా రిఫరెన్స్ తీసుకొని ప్రైవేట్ జాబ్లో పోవచ్చు. ఓకే కష్టం ఉండొచ్చు, ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు అందరికీ అనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్ అని. కాకపోతే ఆప్షన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్ ది ఎండ్ మనం మనీ ఎర్న్ చేసేది మన ఇంటి గురించే, మన డెవలప్మెంట్ గురించే. అది ప్రైవేట్ జాబ్ ఇంకా మనకు లాస్ట్ ఆప్షన్ అది. మన ఫిఫ్త్ వచ్చేసి మనకి ఏంటంటే మనం ఎన్జిఓలు జాయిన్ కావచ్చు. ఎందుకంటే
మనం చూస్తే ఈ ప్రిపరేషన్లో మనం ఎంత సోషల్లీ ఎంత ఎక్విప్డ్ అయిపోతామంటే నాలెడ్జ్లో, సో మనకు తెలుస్తుంది మనకి ఏంటి సొసైటీ ఏంది, మనం ఎమోషనల్ అయిపోతాం ఒక మంచిగా చేయాలని సొసైటీకి. అందుకే మనం గవర్నమెంట్ జాబ్ జాయిన్ అవుతాం. ఆ మెంటాలిటీతోనే మనం చాలా ఉన్నాయి మార్కెట్లో ఎన్జిఓస్. అది చిల్డ్రన్స్ సైడా, ఒక ఉమెన్ సైడా, లేదా డిసేబిలిటీ సైడా, అది దాన్ని బట్టి మన దానిలో ఒక ప్లాన్లో పోయి ఆ ఎన్జిఓస్ జాయిన్ అయ్యి ఒక సోషల్ సర్వీస్లో మనం జాయిన్ కావచ్చు. ఓకే, పే స్కేల్ తక్కువ కావచ్చు, బట్ ఏంటంటే మీరు ఒక ప్రాసెస్లో పడతారు. దెన్ యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మీ స్ట్రెంత్, మీ నాలెడ్జ్ బట్టి మీరు గ్రో అవుతారు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేప్పుడు నర్వస్నెస్ పక్కా ఉంటుంది. కానీ ఏంటంటే ఎమోషన్స్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. చాలా ప్రెషర్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, మన ఫెలో ఫ్రెండ్స్ నుంచి. కొంతమంది జాబ్ వస్తుంది మనకు రాదని, అట్లా అని మనం బ్రేక్ డౌన్ కావద్దు. చాలా గట్టిగా ఉండాలి మెంటల్లీ. ఎందుకంటే మెంటల్లీ ఎమోషనల్లీ స్టేబుల్ ఉంటేనే ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతాం. క్రాక్ చేయకపోయినా కూడా మనకు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది, మనం ఎగ్జామ్లో సర్వైవ్ కాగలుగుతాం మనమే. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే సర్వైవల్. ఇంగ్లీష్ అంటారు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. అది ఎస్పెషలీ మన ఎక్స్పీరియన్స్కి బెస్ట్ అది. ఎందుకంటే మనం జాబ్ గురించి కాదు, ఒక సొసైటీ సర్వీస్ చేయమని మనం గవర్నమెంట్ జాబ్స్లో దిగుతాము. ప్రిపేర్ అయ్యే ముందు మన నాలెడ్జ్ జస్ట్ 1% ఉంటుంది అబౌట్ సొసైటీ, కానీ మన పక్కన ఏం జరుగుతున్నాయి, గ్లోబల్లీ ఏం జరుగుతున్నాయి, ఇండియాలో ఏం జరుగుతున్నాయి మొత్తం. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తే మన నాలెడ్జ్ లెవెల్ 10x వెళ్ళిపోతుంది నా ఐడియా అది. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మనం కవర్ చేస్తాం. ఆల్ 12-13 సబ్జెక్ట్స్, 30 సబ్జెక్ట్స్, 20 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు మొత్తం ఓవరాల్ అన్ని బైఫర్కేట్ చేస్తాం కదండి. అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అన్ని దానిపైన అవగాహన వస్తుంది. ఓకే, ఇది ఇది అని మన పొలిటికల్గా ఏంది, సైన్స్ ఏంటి, జోగ్రఫీ ఏంటి, సో దీనికి వస్తుంది మనకి. సో ఏంటంటే మనం దీనికి అడ్వాంటేజ్ తీసుకొని మనం ముంగడిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఎక్స్పీరియన్స్ ఇంకోటి తప్పు ఏం చేసేదంటే మనకి కంపేర్ ఎప్పుడు చేసుకోవద్దు మనం వేరే కంపిటీటర్స్తోని. ఎందుకంటే మన ఓన్ ప్రిపరేషన్, మన ఓన్ స్ట్రెంగ్త్ ఉంటుంది, అది మనం మర్చిపోవద్దు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏంటంటే వీ షుడ్ నో కి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏం వస్తున్నాం, మన గ్రౌండ్ రూట్స్ ఏంటి, దాన్ని బట్టి వచ్చి మనం ప్రిపేర్ కావాలి. ఒక టైం లైన్ ఇచ్చేసి దాన్ని ప్రిపేర్ కాకపోతే ఎగ్జామ్కి రాకపోతే క్విట్ చేసి ప్లాన్ బీకి వెళ్ళిపోవాలి. టైం వేస్ట్ చేయొద్దు. అప్పుడు ఆ ప్లాన్ బీలో మీరు వెళ్ళిపోయాక అప్పుడు అక్కడ మంచి చేస్తూ టైమింగ్ ఎలిజిబిలిటీ ఉంటే, హోప్ ఉంటే మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ కానీ క్రాక్ చేయవచ్చు.